కొన్ని సందర్భాలు చుట్టూత మరణ పాశాలు, ఇక రేపో మాపో చస్తామేమో అన్న పరిస్థితులు మనల్ని ఆవరిస్తాయి. నేనంట అలాంటి నిస్సహాయ స్థితిలో ఏ ట్యాబ్లెట్ నిన్ను బ్రతికించలేకపోవచ్చు, ఏ మనుష్యుడు నీకు జీవాన్ని పోయలేకపోవచ్చు. 100 మంది నీ చుట్టూతో ఉన్న వాళ్ళు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు మిగిలిపోవచ్చు. ఒక మాట చెప్పమంటారా, ఆ ఇరుకులో నువ్వు చేసే చిన్న ప్రార్థన మరణంలో నుండి జీవానికి దాటించడం ప్రారంభిస్తుంది. ప్రార్థన నీకు ప్రాణభిక్ష పెట్టడం ప్రారంభిస్తుంది. దైవజనమా, నీ మరణ పాశాలను తెంచగలిగిన శక్తి దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనలు దాగుద్ది. వైద్య శాస్త్రానికి అందని మర్మయుక్తమైన కార్యాలు, మానవ జ్ఞానానికి అందని విచిత్రమైన కార్యాలు నీ దేవుడు చేయగలిగిన దేవుడు గనుక ఆ కార్యాలు చేయగలిగిన శక్తి ప్రార్థనలోనే దాగుందన్న సంగతి జీవితంలో ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు.